జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాం. రౌండ్ టేబుల్ సభాధ్యక్షులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న అందరికీ, ఈ రౌండ్ టేబుల్లో పాల్గొంటున్న అందరికీ నా నమస్కారం. ఇప్పుడే సుదర్శన్ రెడ్డి గారు మనందరితో చేయించినటువంటి ఒక ప్రతిజ్ఞ, దీనిని నిలుపుకోవటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలలో భాగం నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు ఇటీవల కాలంలో అనూహ్యంగా సమస్యల పరిష్కారానికి కావలసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అవగాహనని ప్రజలలో సరళంగా పెంపొందించటానికి నిరంతరంగా కొనసాగిస్తున్న తన శ్రమ పట్ల ఒక గొప్ప గౌరవభావాన్ని ప్రకటించాల్సింది పోయి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు పాల్పడటం అన్నది ఒక రకంగా రాజకీయాలలో పాల్గొంటూ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల మంచి అభిప్రాయం ఉంది అని పేర్కొంటూనే మాటలలో వారి అసలు నైజాన్ని బయట పెట్టుకున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. 2 రాష్ట్రాలలో కూడా నాగేశ్వరరావు గారి పట్ల ఏర్పడినటువంటి ఈ పరిస్థితి, ఈ సంకటమైనటువంటి ఈ పరిస్థితి పట్ల అందరూ ఆలోచించటమే కాదు, ఎక్కడికక్కడ సమావేశాలు, సభలు నిర్వహించుకుంటూ వారు చేసినటువంటి వ్యాఖ్యలను మర్యాదగా వెనక్కి తీసుకోవటానికి ప్రయత్నించటమే కాదు, కేసులను వెత్తివేయమని కూడా ఎక్కడికక్కడ ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి నిన్న వరంగల్లో చేసినటువంటి వ్యాఖ్యలు అసలు నాగేశ్వరరావు గారి పట్ల దాడితో పాటు కమ్యూనిజం ఎక్కడుంది, చచ్చిపోయింది అనేటటువంటి మాట నిజంగా రాజకీయ అక్షరాలు తెలుసా మీకు అని ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే రాష్ట్రంలో, అటు ఆంధ్రప్రదేశ్లో, దేశంలో కూడా నిరుపేద ప్రజలు ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలతో పాటు వారి రోజువారీ జీవితాలను కొనసాగించుకోవటానికి ఏ తరహా పరిస్థితులు కావాలో, ఏ హక్కులు కాపాడబడాలో, ఏ సమస్యలు పరిష్కరించబడాలో రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నటువంటి ఈ నేపథ్యాన్ని కూడా గమనించకుండా మాట్లాడటము అన్నది నిజంగా ఒక రకంగా రాజకీయాలలో పాల్గొంటూనే అనవసరమైన అరాచకవాదాన్ని రాజకీయాలలో ముందుకు తీసుకువెళ్ళటం ద్వారా ఒక ప్రకటన చేస్తే చాలా గొప్ప స్పందన వస్తుంది అన్న అనవసరమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగటం కాదు, మర్యాదగా రాజకీయాలలో ప్రజాస్వామికయుతంగా పాల్గొంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి భావ ప్రకటన స్వేచ్ఛతో ముందుకు వెళుతూ ఇది మార్గం మనం జీవించటానికి అని చెబుతున్నటువంటి వారి ఆలోచనలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళటానికి, కాపాడుకోవటానికి ప్రతి ఒక్కళ్ళము సిద్ధం కావాలి అన్నది ఇక్కడ నా అభిప్రాయము. దీనితో నేను ముగిస్తాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.